నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గణమైసంలో చేస్తున్నా. ఈరోజు మనం మన హెయిర్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే బట్టతల, అంటే ఇది ఎక్కువగా మగవాళ్ళే ఎక్కువగా దీనివల్ల బాగా ఏమంటారు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఇప్పుడు మనకు వచ్చే మూవీస్లో కానీ వాళ్ళు బట్టతల మీద కామెడీస్ చేయడం వల్ల చాలామంది ఏంటంటే అంత కాన్ఫిడెంట్గా బయటికి వెళ్ళలేరు, లేదా కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళడం, లేదా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలామందికి తగ్గిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకోటి హెయిర్ లేకపోవడం వల్ల చాలామందికి కొంచెం ఏజ్డ్గా కనబడతారు. అంటే 22 సంవత్సరాలు బట్టతల ఉందనుకోండి, వాళ్ళు 30 సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు ఎక్కువ ఉన్నట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది బట్టతల ఉండడం వల్ల. సో మనం అందుకే ఈ బట్టతల అనేది అసలు ఎందుకు వస్తుంది, ఓన్లీ మగవాళ్ళలోనే ఎందుకు వస్తుంది, ఆడవాళ్ళలో ఎందుకు రాదు, అసలు దీనికి ట్రీట్మెంట్ పద్ధతులు ఏంటి అన్నో మనం డిస్కస్ చేద్దాం. ఈ బట్టతల అనేది ఏంటంటే మేల్ అంటే మన బాడీలో మన మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ ఎక్కువ అవడం వల్ల ఈ హీట్ అయ్యి జుట్టు అనేది ఊడిపోతుంది అనమాట. లేడీస్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అంత ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళలో బట్టతల అనేది రాదు. దాన్నే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు. అంటే ఇప్పుడు మనకి గడ్డం ఎలానో, మీసాలు ఎలానో, బట్టతల కూడా అది కూడా ఒక మగ లక్షణమే అనుకోవాలి మనం. అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కువ టెస్టోస్టెరాన్ వల్ల మనకి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంది. సో అది ఒక డిసీజ్ కాదు, దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. అది ఓన్లీ ఒక అందానికి సంబంధించిన విషయం, అంటే కాస్మెటిక్ థింగ్ అంతే. అంతకు మించి బట్టతల ఉండే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ వచ్చి అలాంటివి ఏమీ ఉండవు. వాళ్ళు ప్రాపర్ మేల్ అనే అనుకోవాలి మనం. సో ఇప్పుడు ఈ బట్టతల అనేది ఎందువల్ల వస్తుంది అంటే చాలామందిలో ఐరన్ డెఫిషియన్సీ వల్ల, స్ట్రెస్ వల్ల. నేను చెప్పా కదా, మోస్ట్ కామన్ కాజ్ అయితే మగవాళ్ళలో మగతనం ఎక్కువయ్యే వస్తుంది. ఇవన్నీ చాలా రేర్. అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎక్కువ అవడం వల్ల, వేడి వల్ల వస్తుంది. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఫ్రంట్ అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలోనే బట్టతల వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ హెయిర్ ఏదైతే ఉందో అది టెస్టోస్టెరాన్ రెసిస్టెన్స్ అనమాట. అంటే టెస్టోస్టెరాన్కి రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్ హెయిర్ అనేది బట్టతల అనేది రాదు. అందువల్లనే మనం ముందు మెడికల్గా ట్రై చేసి అవ్వకపోతే మనం ఈ బ్యాక్ హెయిర్ తీసి ఫ్రంట్ పెట్టుకుంటాం. ఇప్పుడు నాకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మొత్తం బ్యాక్ తీసి ఫ్రంట్ ఆల్మోస్ట్ పెట్టి 15 years అయింది. ఇప్పటిదాకా నాకు పెట్టిన హెయిర్ అయితే ఒక్క హెయిర్ కూడా ఊడిపోలేదండి. పాత హెయిర్ ఊడిపోయి ఉండొచ్చు కానీ పెట్టిన హెయిర్ ఊడదు. ఎందుకంటే ఈ బ్యాక్ హెయిర్కి టెస్టోస్టెరాన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ బట్టతలకి చాలామందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల, లేడీస్లో థైరాయిడ్ వల్ల, బట్టతల కాదు హెయిర్ లాస్ అనేది, అంటే జుట్టు ఊడిపోవడానికి గల కారణాలు, లేదా హార్మోనల్ చేంజెస్ లైక్ పీసీఓడి కానీ, ప్రెగ్నెన్సీ వల్ల, ఇలాంటివి లేడీస్లో కూడా ఇవన్నీ ఉంటాయి. మగవాళ్ళు అంటే స్ట్రెస్, స్మోకింగ్, లేదా ఏజ్ రిలేటెడ్ వయసు పైబడడం వల్ల, లేదా కొన్ని రకమైన ఏమంటారు ట్యాబ్లెట్స్ వల్ల, రేడియోథెరపీ, బీపీ, షుగర్, ఇలాంటి వాటి వల్ల కూడా మనకి పట్టుదల అయ్యే అవకాశం ఉంటుంది. మేము స్టార్టింగ్ ఏం చేస్తాము అంటే మెడికల్గా ట్రై చేస్తామండి. మెడికల్గా మనకి ఒక 60% మందికి క్లియర్ అయిపోతుంది. కాకపోతే వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ ఉండొద్దు. అంటే వాళ్ళ ఫాదర్కో, మదర్ వాళ్ళ ఫాదర్కో ఎవరికైనా బట్టతల ఉంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మనం మెడిసిన్స్ ఇచ్చి వేస్ట్, కొంతవరకు ఆపుకోవచ్చు. అంటే ఒక 5 సంవత్సరాలు అలా హెయిర్ ఓడకుండా ఆపుకోవచ్చు. వాళ్ళలో మేము మ్యాక్సిమం ఏంటంటే మేము 5-6 సంవత్సరాలు అయితే ఆపుతాం. కాకపోతే తర్వాత మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. ఎవరైనా మీకు ఈ ఆయిల్స్ వల్ల మీకు హెయిర్ వస్తుంది అంటే నమ్మొద్దండి. ఇట్స్ కంప్లీట్లీ మన బాడీలో హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వచ్చిన బట్టతల కాబట్టి, హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల వచ్చిన బట్టతల కాబట్టి మనం హార్మోన్స్ అయితే తగ్గలేం. అంటే ఇప్పుడు మనం హార్మోన్స్ తగ్గిస్తే మనకి మగతనమే పోతుంది మగవాళ్ళలో. సో అందుకు అవి తగ్గలేం. సో అందుకే మనం ఆ బట్టతల అనే దాని గురించి మనం బయట ఎటువంటి ట్యాబ్లెట్లు కానీ వాడడం అనేది మంచిది కాదు. దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే హెయిర్ బ్లెస్ అని, ఎక్స్టెండ్ హెయిర్ అని చెప్పి మల్టీవిటమిన్స్ ఉంటాయి. అవి ఎవరైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవి కాకుండా కొన్ని వాసోడైలేటర్ అంటే మినాక్సిడిల్ అని ఉంటుంది, మన హెయిర్కి పెట్టుకుంటాం. అది కూడా 5%, 2%, 3% అంటే చాలా ఉంటాయి. విత్ ఫినిస్ట్రైడ్ కాంబినేషన్. అది డాక్టర్
వాళ్ళకున్న బట్టతల ఎంత పర్సంటేజ్ ఉంది అన్న దాన్ని బట్టి అది మేము రికమెండ్ చేస్తాం. కొన్ని సమయాల్లో ఫినిస్ట్రైడ్, డ్యూటెస్ట్రైడ్ అని అంటాం. మన బాడీ చల్లబడడానికి, మన హార్మోన్స్ స్టేబుల్ అవ్వడానికి, అంటే ఈ టెస్టోస్టెరాన్ ఏదైతే ఎక్కువ అయిందో అది మన స్టేబుల్ అవ్వడానికి అవి ఇవ్వడం వల్ల కూడా మనకి బట్టతల బాగా కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నార్మల్ అందరిలోనే పనిచేస్తుంది. కానీ ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశపారంపరంగా వచ్చే బట్టతల ఏదైతే ఉంటుందో అది మనం ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక టైంలో రావాల్సింది. కొంతమందికి 23 స్టార్ట్ అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, వల్ల అవుతుంది. సో వాళ్ళు అయితే మేము సజెస్ట్ చేసేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా మేము వెరీ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. అంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఒక స్ట్రిప్ తీసి కట్ చేసి ఆ ఫాలికల్స్ అన్నీ సెపరేట్ చేసి హోల్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా అంటే రోబోటిక్ టెక్నిక్తో మనం డైరెక్ట్గా ఆ ఫాలికల్ని ప్లగ్ చేసుకుంటుంది. ఆ ప్లగ్ చేసుకున్న ఫాలికల్ డైరెక్ట్గా మనం పెట్టేస్తాం. ఈ సర్జరీ అనేది 6 నుంచి 6 అవర్స్ టు 8 అవర్స్, అంటే 6 నుంచి 8 గంటలు పడుతుంది. మినిమం 3000 నుంచి 4000 ఫాలికల్స్ మనం ఒకటేసారి, అంటే ఫ్రంట్ మొత్తం కవర్ చేసేసేయచ్చు బ్యాక్ హెయిర్ బాగా ఉంటే. సో మనం 6 నుంచి 8 గంటల్లో అవుతుంది. 100%, అంటే 1% కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ లేదండి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది. సో ఇలా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఈ అడ్వాన్స్ టెక్నిక్స్తో మనం హెయిర్ అనేది మనకి 100% మనం వచ్చేటట్టు మనం చేయొచ్చండి. థ్యాంక్ యూ.